ఉంటే ఆ లీడర్లకి మేము చెప్తే మీరు క్లస్టర్లను ఫామ్ చేయమన్నా ఎలక్షన్ ముందు క్లస్టర్లు ఫామ్ చేస్తున్నాం. క్లస్టర్ తర్వాత యూనిట్ తర్వాత బూత్ దగ్గర నుంచి ఆ కింద స్థాయి దాకా కూడా వెళ్ళాం. అప్పుడే కేఎస్ఎస్లు అనేవి అప్పుడు కూడా పూర్తి చేసాం. గుర్తుందా మీకు? మీకు కుటుంబ సాధికార సారథులు అనేవి ఆ రోజు కూడా తప్పులు తాకలు కానీ ఏదైనా కానీ మొత్తానికి అన్ని మొత్తం 2 లక్షల ఓట్లు ఉంటే ఆ 2 లక్షల వాటర్ ఎన్రోల్మెంట్ అయింది. ఆ తర్వాత ప్రతి ఓటరు 30 ఓట్లకి ఒక నాయకుడిని ఐడెంటిఫై చేసి ఇమ్మని చెప్పాం. అది ఇచ్చారు. అందులో మరి తప్పులు ఎన్నోనేదో కరెక్ట్గా ఎంతవరకు చేశారనేది చూడాలి. అట్లాగే మండలానికి 2 పోలింగ్ బూతులు పెట్టారు. 2 పోలింగ్ బూతులు పెడితే బూత్కి 2 ఇమ్మని చెప్పి అప్పుడు అడిగాం. ఇది మీరు ఇచ్చిన పేరు చూస్తే చాలా వేగ్గా వాటర్ ఎన్రోల్మెంట్ అయింది. ఆ తర్వాత ప్రతి ఓటరు 30 ఓట్లకి ఒక నాయకుడిని ఐడెంటిఫై చేసి ఇమ్మని చెప్పాం. అది ఇచ్చారు. అందులో మరి తప్పులు ఎన్నోనేదో కరెక్ట్గా ఎంతవరకు చేశారనేది చూడాలి. అట్లాగే మండలానికి 2 పోలింగ్ బూతులు పెట్టారు. 2 పోలింగ్ బూతులు పెడితే బూత్కి 2 ఇమ్మని చెప్పి అప్పుడు అడిగాం. ఇది మీరు ఇచ్చిన పేరు చూస్తే చాలా వేగ్గా దగ్గర ఐడీలు ఉంటామంటే మొత్తం ఓట్లన్నీ 9,000 అనుకో. ఒక్కొక్క ఐడి కింద ఎన్ని చేస్తూ ఉంటుంది? 30. అందరూ మొత్తం చేయకపోయినా కూడా సగం మంది 200 పక్కన పెట్టినా కూడా తలా 100 అంటే 2 రోజులు చేయొచ్చుగా. చేయలేరా? 2 రోజులు 3 రోజులు ఇప్పుడు చేస్తేనే కదా అయింది. ఇంత 2,535 పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు కదా. 29. చివరు ఉన్నాం మనం, చాలా చివరు ఉన్నాం మనం. చాలా బాధాకరమైన కింద నుంచి 3వది మనం. నేను అనుకోవటం ఈ కింద నుంచి 3వ దాకా కూడా ఎక్కువ కొల్లూరు మండలం అయి ఉంటుంది అనుకుంటున్నాను. నేను మండలాల వారీగా డివైడ్ అనే చెప్తున్నా కదా. ఎక్కువ మీ దగ్గర అయి ఉంటుంది. మిగతా మండలాల వాళ్ళు మరి మీరు వేమూరు ఏంటి పరిస్థితి అని మీరు ఒక క్లస్టర్ చూస్తారు. నిజమే గారు. మిగతా నలుగురు పెట్టాం సార్. ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. పేర్లు అయితే మేము అడిగాం. 1-4 సార్లు అడిగేసరికి రాసేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ 30 మందికి మనం ఎవరినైతే పెట్టామో ఇప్పుడు ఆ 30 ఓట్లు ఆ మనిషి వెరిఫై చేయాలి. వెరిఫై చేయటం అంటే ఎవరికి టిక్ చేసుకొని ఉన్నాడా లేదా అనేది కాదు. అతనితో టచ్లో పోవాలి. ఇప్పుడు ఎవరో చేసింది ఎవరో కొల్లూరు మండలంలో పనిచేశారు. ఎలా చేశారు? వెరిఫికేషన్ టెలిగ్రామ్ బాట డోర్ టు డోర్ అనే ఆప్షన్ ఉంది సార్. దాంట్లో ఓటర్ ఐడి ప్లస్ మొబైల్ నెంబరు కాంటాక్ట్ అయ్యి అప్డేట్ చేయాలి సార్. అంటే ఓటర్ లిస్ట్ మన పార్టీ సభ్యత్వం నమోదు అయిపోయింది. ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి సంస్థాగత నిర్మాణం జరగబోతుంది. ఎలక్షన్లోనే ఆగాం. ఓటర్ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయింది. సంస్థాగత నిర్మాణం ఎలక్షన్ అయిన తెల్లారే మొదలవబోతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తెల్లారి సంస్థాగత నిర్మాణం ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలోనే ఉండబోతుంది. సేమ్ కేఎస్ఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు, గ్రామ కమిటీ, మండల కమిటీ, సమన్వయ కమిటీ, జిల్లా కమిటీ ఇది ఉండబోతుంది. ఇది ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మండల ప్రెసిడెంట్ ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా, లేకపోతే ఇంకో పదవులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా వాడు కేఎస్ఎస్లోనో బూత్లోనో ఒక బాధ్యత కనీసం 50 ఓట్లు 60 ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ ఒకటి. అది రేపు జరగబోతుంది.
మీరేంటంటే ఇవాళ ఏదో చెప్తుంటే మీరందరూ మేము పెద్ద నాయకులు మేము ఎందుకు మా పేర్లు ఎందుకు పెట్టుకోవాలన్నట్టు తీసేసుకుంటున్నారు. తీసేసుకోవట్లే కానీ రేపు మీకు ఏమైనా పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు కనీసం కేఎస్ఎస్ కన్నా మీరు ఉన్నారు లేదా అనేది వాళ్ళు చూడబోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు, ఇప్పుడు పని చేపిస్తారు. మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దగ్గర దగ్గర 9,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు. అంటే ఓటు వెరిఫికేషన్ అంటే ఓటరు ఇప్పుడు గ్రామాల వారీగా కూడా సాధ్యమైనంత వరకు విడదీశారు. ఇవన్నీ మీకు పంపించాం, వచ్చినాయి కదా. 100 గ్రామాల వారి ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి,